శ్రీకాంత్, చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున అతిథులు అయితే వేదిక దగ్గరకు అయితే చేరుకుంటున్నారు. 11 గంటల 27 నిమిషాలకి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించిన నేపథ్యంలో ఆ సమయం కంటే ముందే అందరూ కూడా తమకు కేటాయించిన గ్యాలరీల్లో ఆసీనులు అవడానికైతే సభా వేదిక దగ్గరకు అయితే వస్తున్నారు. ప్రధానంగా వీఐపీల తాకిడి ఈ కార్యక్రమానికి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా యంత్రాంగం సిద్ధం చేసింది. అదేవిధంగా కొత్తగా మంత్రి పదవులు స్వీకరించబోతున్నటువంటి 24 మంది కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి సభా ప్రాంగణం దగ్గరకు కూడా చేరుకుంటున్నారు. ఇక నారా నందమూరి ఫ్యామిలీలు కూడా ప్రత్యేక బస్సుల్లో ప్రస్తుతం సభ వేదిక దగ్గరికి ఇప్పటికే చేరుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించి కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక బస్సులో ఇప్పటికే సభా వేదిక దగ్గరకు కూడా బయలుదేరిన నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి రాబోతున్నటువంటి ప్రధాని మోడీని గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లి రిసీవ్ చేసుకుని నేరుగా ఆయనతో కలిసి చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు అయితే వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చాలా సేపటి క్రితమే ఉండవల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి కూడా బయలుదేరి అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపట్లో ప్రధాని మోడీ 10 గంటల 40 నిమిషాలకైతే ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోబోతున్నారు. ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత ప్రధానికి స్వాగతం పలికి చంద్రబాబు కూడా ప్రధానితో పాటు కలిసి వేదిక వద్దకైతే చేరుకుంటారు. సుమారు 1.5 గంటల పాటు మోడీ ఇదే ప్రమాణ స్వీకార వేదిక మీద కూడా ఉంటారు. 12 గంటల 45 నిమిషాలకి తిరిగి ఇక్కడ నుంచి బయలుదేరి భువనేశ్వర్ అయితే వెళ్తారు. ఆయనతో పాటుగా కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా టీడీపీకి సంబంధించి కూటమి నుంచి కేంద్ర మంత్రులుగా కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి వస్తున్నారు. ఇక వేరు వేరు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు, మహారాష్ట్రకు సంబంధించి ఏక్నాథ్ షిండే కూడా వస్తున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరికీ సంబంధించి విఐపీలకు సంబంధించి భద్రత కానీ వాళ్ళకి అందించాల్సిన సౌకర్యాలు ఏర్పాట్లు అన్ని కూడా యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేసి వాళ్ళకి సభా వేదిక దగ్గర కూడా తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా పరిశీలిస్తే పెద్ద ఎత్తున 3 పార్టీల నుంచి కూడా పార్టీ శ్రేణులు అయితే ప్రస్తుతం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలి వస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతోంది. సభ జరుగుతున్నటువంటి గన్నవరం కేసరపల్లి మైదానం దగ్గర నుంచి ఆ పరిసర ప్రాంతంలోని అన్ని ప్రధాన రహదారులన్నీ, హైవేతో సహా ప్రధాన రహదారులన్నీ కూడా పార్టీ శ్రేణులతో కూడా నిండిపోయిన నేపథ్యంలో వస్తున్న వాళ్ళకి సంబంధించి కేవలం పాసులు ఉన్న వాళ్ళను మాత్రమే అనుమతిస్తున్నారు. వీఐపీలకు సంబంధించిన వాహనాల శ్రేణులను కూడా పాసులు జారీ చేసిన వాటిని మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి కూడా ఉంది. నిన్నటి నుంచే జాతీయ రహదారితో పాటుగా అంతర్గత రోడ్లు అన్నిటి మీద కూడా ఆంక్షలు విధించిన పోలీసులు ప్రస్తుతం వాటన్నిటిని కూడా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రధాని కాన్వాయ్ కూడా వచ్చే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎటువంటి భద్రతకి ఇబ్బంది లేకుండా కూడా పటిష్ట బందోబస్తును కూడా ఎస్పీజీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. పెద్ద ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 14 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వచ్చిన వాళ్ళకి అత్యవసర వైద్య సేవలు అందించడంతో పాటుగా తాగునీరు, అదేవిధంగా మజ్జిగ కూడా అందించడానికి ఏర్పాట్లు చేశారు. ఒక 60 నుంచి 70 వేల మందికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తంగా సభా వేదిక పరిసర ప్రాంతాలన్నీ కూడా 3 పార్టీలకి సంబంధించిన జెండాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో పాటుగా పూర్తి స్థాయిలో మొత్తం సుందరంగా కూడా అలంకరించారు. మొత్తం ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆ సందడి మొత్తం కూడా ఇక్కడ కనపడే విధంగా అయితే 3 పార్టీల శ్రేణులు కూడా చేరుకుంటున్న నేపథ్యంలో కార్యక్రమం 11 గంటల 27 నిమిషాలకి ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే చేసి ఆ శాఖలు ఇప్పటి వరకు స్పష్టత లేనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మంత్రి పదవులను అయితే ఇక్కడ ప్రమాణ స్వీకారం అయితే చేసే కార్యక్రమం అన్ని కూడా ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉన్న కారణంగా గన్నవరం విమానాశ్రయం దగ్గర నుంచి సభ జరిగే ప్రాంగణం వరకు కూడా పూర్తి స్థాయిలో భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయం దగ్గర నుంచి కేవలం 800 మీటర్ల దూరంలో ఈ సభా వేదిక ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తం పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ అధీనంలోకి
తీసుకున్నారు. 7,000 మంది బందోబస్తు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో అణువణువు కూడా ఇక్కడ భద్రతకు సంబంధించి అయితే పరిశీలన చేస్తూ పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకార మహోత్సవం అయితే కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అటు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి. ఇక పార్టీలకు సంబంధించిన క్యాడర్ గాని నేతలు గాని అయితే ఇంకా రోడ్లపైనే చేరుకొని వీలైనంత వరకు సభా వేదిక వద్దకు వెళ్ళడం, లేకపోతే స్థానికంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి మీద ప్రమాణ స్వీకారం చూడటానికి ఈ పార్టీ శ్రేణులన్నీ కూడా ఇక్కడ చేరుకుంటున్నాయి భోగి. అయితే శ్రీకాంత్, ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించిన నేతలు కార్యకర్తలందరూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక జాతీయ స్థాయికి సంబంధించి అనేక మంది వీవీఐపీలు కూడా కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటిదాకా ఎవరెవరు సభా ప్రాంగణానికి చేరుకున్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పటికే జాతీయ నేతలకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరూ కూడా ఇప్పటికే సభా వేదిక వద్దకైతే చేరుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మోడీ వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులందరూ కూడా అటు